హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే కోడిగుడ్డు బెండకాయ పులుసు అండి. కోడిగుడ్డు బెండకాయ టమాటా పులుసు కోసం నేను ఇక్కడ 3 కోడిగుడ్లను అయితే ఉడికించానండి. తర్వాత వేడి నీళ్ళు ఉప్పేసి చల్లనీళ్ళు వేసాను. ఇప్పుడైతే గుడ్లు పెంకు తీసేయాలండి. తీసాక చూపిస్తాను. ఈలోపు నేను ఇక్కడ ఉల్లిపాయలు ఇలా సన్నగా చిన్నగా ముక్కలుగా కట్ చేశానండి. పచ్చిమిర్చిని కూడా కట్ చేసి తీసుకున్నాను. టమాటాలు కూడా 2 తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను. గుడ్లు అయితే ఇక్కడ క్లీన్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక ఇక్కడ కొంచెం పసుపు వేసానండి. పసుపు వేయడం వల్ల మనకి గుడ్లు ఫ్రై చేసినప్పుడు ప్యాన్కి అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు గుడ్లు వేసుకుని వేయించుకోవాలండి. మీకు ఎప్పుడైనా ఇలా ప్యాన్కి అంటుకుపోతుంది అన్నప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే మనకి ప్యాన్కి అంటుకోకుండా వస్తాయి. 3 గుడ్లని కూడా అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కోడిగుడ్లు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. మీలో ఎంతమందికి కోడిగుడ్లు బెండకాయ టమాటా కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఈ బెండకాయ టమాటా పులుసు చాలా బాగుంటుందండి. మీకు ఒకవేళ కోడిగుడ్లు వేయడం ఇష్టం లేకపోతే వాటిని స్కిప్ చేసేయచ్చు. తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసానండి. తర్వాత మెంతి పొడి వేసాను చిటికెడు. ఒకసారి వేయించుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలండి. మనం మెంతి పొడి వేసుకోవడం వల్ల పులుసుల్లో టేస్ట్ బాగుంటుందండి, మరింత టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం బెండకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుందాము. నేను ఇక్కడ కట్ చేసానండి. తర్వాత ఇక్కడ నేను చింతపండును కూడా నానబెట్టాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి. మధ్య మధ్యలో ఉల్లిపాయలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుని సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి. కర్రీలో మనం మెంతి పొడి వేసుకుంటే పులుసులు చాలా టేస్ట్గా వస్తాయండి. అలాగే మెంతి పొడి ఎప్పుడు కూడా ఆయిల్లో వేయించుకోవాలి. నేను ఇంట్లో మెంతి పొడి చేసి పెట్టుకుంటానండి. ఇలా ఎప్పుడైనా పులుసులు వండినప్పుడు మెంతి పొడి వేస్తాను. మెంతి పొడి చాలా మంచిదండి హెల్త్కి కూడా. టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేస్తే సరిపోతుందండి బెండకాయలు వేసాక. నేను ఎప్పుడు బెండకాయ టమాటా పులుసు చేసినా ఇలాగే చేస్తానండి. ఒక 2 నిమిషాల పాటు వేయించాను. ఇప్పుడైతే మనకి బెండకాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇలా కలర్ చేంజ్ అవుతే మనకి బెండకాయలు ఫ్రై అయినప్పుడు ఇప్పుడు అందులోకి తగినంత పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారాలు వేసాక వెంటనే నీళ్ళు వేసేస్తారండి. అలా నీళ్ళు వేయకుండా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ టేస్టీగా వస్తుంది. 2 నిమిషాల పాటు వేయించానండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసాను. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ నీళ్ళు వేసానండి. నీళ్ళు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాంట్లోంచి చింతపండు రసం తీసుకుందాము. చింతపండు రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది కూడా మనం పులుసులో వేసుకుని ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ బెండకాయ టమాటా పులుసు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి పొంగు వచ్చే వరకు ఉడికించాలండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నేను మూత పెట్టి ఉడికిస్తున్నానండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసాను, పొంగు వచ్చింది కదా. కర్రీ ఉడికిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మూత తీసాను. మనకి కోడిగుడ్డు బెండకాయ టమాటా పులుసు రెడీ అయిపోయిందండి. ఇలా కొంచెం ఆయిల్ సెపరేట్ అవ్వాలి. సెపరేట్ అయితే మనకి పులుసు ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాను. చూసారా ఫ్రెండ్స్, మనకి టేస్టీ కోడిగుడ్డు బెండకాయ టమాటా పులుసు రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి కొత్త వీడియోస్, కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.